Basket or Sesko. We are friends. Ajay. Madhusudan is your friend. Chapandi. A special thanks you to give this seminar to Tatu Petekundi. నాకు నచ్చింది ఏంటంటే నేను ఏమనుకుంటున్నానంటే మీరు మీ కంఫర్ట్ జోన్ నుంచి ఎట్లా ఓవర్కమ్ చేసినారు. ఏం పేరు? అజయ్. అజయ్ అడిగిన ప్రశ్న ఏమిటంటే మీరు మీ కంఫర్ట్ జోన్లో నుంచి ఎట్లా బయటకు వచ్చారు. వెరీ సూపర్ క్వశ్చన్ టు ఆన్సర్. మీకు పోయిన క్లాస్లో చెప్పాను, మన అత్యంత శత్రువు ఎవరో తెలుసా? మన కంఫర్ట్ జోన్. ఆ కంఫర్ట్ జోన్లో ఉన్నవాడు ప్రపంచంలో అంటే జీవితంలో ఏది సాధించలేడు, అది గుర్తుపెట్టుకోవాలి. కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి అంటే నేను రిస్క్ తీసుకోవాలనే మైండ్ సెట్ ఉండాలి. అది ఇప్పుడు నంద్యాలకు నేను ఢిల్లీలో ఉద్యోగం పెట్టి నంద్యాలకు వస్తున్నానంటే నేను నంద్యాలలో ప్రాక్టీస్ సాధించగలను అనేటువంటి రిస్క్ తీసుకున్నాను. రిస్క్ తీసుకోవాలి. సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కంఫర్ట్ జోన్లో. సమస్యలకు భయపడకూడదు, రిస్క్ తీసుకోవాలి, భయపడకూడదు. మూడవది అత్యంత బలమైనటువంటి ఒక పట్టువదలని అంకిత భావంతో డిసిప్లిన్తో ఉండేటువంటి ఒక గోల్ ఉండాలి. ఈ 3 పాయింట్స్ ఉన్నవాడు కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేస్తాడు. మీకు ఈరోజు ఎగ్జాంపుల్ చెప్తాను. చదువుకోవాలనుకుంటున్నాం, సడన్లో కరెంటు పోయింది. ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకొక రోజు వరకు రాదు. ఆర్ వాటర్ సప్లై బికాస్ ఆఫ్ ఫ్లడ్స్ కరెంటు పోయింది అనుకుందాం. నువ్వు కంఫర్ట్ జోన్లో ఉన్నావు, నాకు ఒక ఏసీ ఉంది, ఫ్యాన్ ఉంది, అన్నీ ఉన్నావు, కానీ పోయినాయి. దాంట్లోంచి బయటికి రావాలంటే ఫస్ట్ దానికి రిస్క్ తీసుకోవాలి. పుస్తకం తీసుకో, బయట ఎక్కడైనా లాంతర్ ఉంటే లాంతర్ పెట్టుకొని చదువుకో. రెండవది భయపడకూడదు. అయ్యో కరెంటు పోయింది, నాకు రేపు ఎగ్జామ్ ఉంది, నేనెట్లా? అందరికీ అంతే కదా, నీకు ఒకరికిగా. 3 ఏమైనా కానీ తొక్కలోది కరెంటు పోని ఏం కానీ నేను చదువుకోవాలా, అగ్గిపుల్లతో క్యాండిల్ ఎగిలించుకునే చదువుతాను అనేటువంటి పట్టుదల ఉండాలి. సో హోప్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. కంఫర్ట్ జోన్ నుంచి రావాలి అంటే రిస్క్ తీసుకోవాలి, భయపడకూడదు, చాలా బలమైనటువంటి కోరిక ఉండాలి. థ్యాంక్ యూ అజయ్. ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేయాలి, మైక్ దగ్గర పెట్టుకో. ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేయాలనేది ఒక అంశం గురించి చెప్తాయి సార్. ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేయాలనే అంశం గురించి చెప్పండి. ఫస్ట్ అందరము ఎవరు ఏం ప్రశ్న వేసినా మనం ఏం చేయాలి? రైట్. ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేయాలి అనే దానికి సమస్య, ప్రాబ్లం తెలుగులో సమస్య. మీరందరూ గుర్తు సార్, అశోక్ సార్ ప్లీజ్ వెల్కమ్. ఎలా ఫేస్ చేయాలి ఒకటి గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏమనుకుంటారంటే ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటే బాగుంటుంది అనుకుంటారు. అది చాలా తప్పు. ఆయన అడిగిన కంఫర్ట్ జోన్లో ఉంటావు ప్రాబ్లమ్స్ లేకపోతే. నీకు ప్రాబ్లము రావాలి, ఆ ప్రాబ్లమ్ని నేను ఎట్లా సాల్వ్ చేస్తాను అనేది ఎప్పుడు వస్తుంది? ఒక బండరాయికి నీళ్లు పడినా ఒకటే, వర్షం పడినా ఒకటే, దుమ్ము పడినా ఒకటే కదా. అదే ఒక చెట్టుకైతే గాలికి తట్టుకోవాలి, నీటికి తట్టుకోవాలి. ప్రాబ్లమ్ని మీరు ఆహ్వానించండి. ఫేస్ చేయాలంటే ఇన్వైట్ ప్రాబ్లమ్ని ఇన్వైట్ చేసినప్పుడు ఏమొస్తుంది? ఓహో ఇది ప్రాబ్లం. ఎగ్జాంపుల్, నాకు కెమిస్ట్రీ సరిగ్గా అర్థం కావడం లేదు, ఇది నీ ప్రాబ్లం. సో ప్రాబ్లంకి నువ్వు ఫస్ట్ ఆలోచిస్తావు, నేను ఏం చేయాలి? సో ఎక్కువసార్లు చదవాలన్నా, ఇంకో టీచర్ దగ్గరికి పోవాలా? సో ప్రాబ్లం వస్తే ఫస్ట్ నీకు సొల్యూషన్ కోసం నువ్వు ప్రయత్నం చేస్తావు. అప్పుడు మధు 5D ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ప్రాబ్లమ్ని ఫేస్ చేసేదానికి ఫస్ట్ నువ్వు మనసావాచ ఒప్పుకోవాలి, అవును ప్రాబ్లం ఫేస్ చేయాలి. ఈరోజు ఉదయం ఒక మనిషి చనిపోయాడు, నేను స్వర్గధామం ఏర్పాటు చేస్తాను. అక్కడ మద్దిలేరు వాగోన్ ఉంది, ఆంజనేయ టెంపుల్ నుంచి భీమవరం. సో అది పొంగుతూ ఉంది పైనుంచి. సో శవాన్ని కూడా తీసుకొని పోనీయడం లేదు. సో అక్కడ కానిస్టేబుల్, సార్ వద్దు సార్, ఏమన్నా అయితే కష్టం, మాకు పేరు వస్తుంది. నేను 1 టౌన్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసిన, సార్ కొద్దిగానే ఉన్నాయి, వద్దు సార్, రిస్క్ ఎందుకు సార్. సో నన్ను తీసుకొని వచ్చి బస్ స్టాండ్ దగ్గరనే కాల్పిచ్చేసినాం. ఏంటి, శవాన్ని పైన నీళ్లతో పొంగుతున్నటువంటి వాగులో నుంచి వీళ్ళు తీసుకొని పోవాలని వీళ్ళు కోరుతూ ఉన్నారు, తీసుకుపోకూడదని పోలీస్ అంటుంది. ఇవన్నీ ప్రాబ్లమే. సో ప్రాబ్లంకు సొల్యూషన్ ఎందుకు రిస్క్ తీసుకుంటున్నావు? అన్నిటికంటే ముఖ్యం పనే జరగదు కదా, ఇంకో చోట అవకాశం ఉంది కదా, దాన్ని చేసుకోవడం. ఎగ్జామ్స్, డబ్బులు, ఉద్యోగం, వాటన్నిటినీ మనకు 5D ఫార్ములా. ఫస్ట్ మీలో కలగనండి ఆ ప్రాబ్లం గురించి. ఓహో ఈ ప్రాబ్లంని ఇలా వచ్చింది. నంబర్ 2,
ఆ కళ నుంచి కోరికకు వచ్చేస్తారు. డిజైర్, డిటర్మినేషన్, డెడికేషన్, డిసిప్లిన్. ఈ 5D ఉంటే ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సమస్యను స్వాగతించని వాడు చచ్చిపోయిన శవంతో సమానం. సమస్యలు వద్దనుకున్నవాడు జీవశవంతో సమానం. ప్రాబ్లమ్స్ రావాలి, ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలి, ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. అప్పుడే ఆనందం, సంతోషం వస్తుంది. సో ప్రాబ్లమ్స్ రావాలని కోరుకోండి, దాన్ని కూడా సాల్వ్ చేయాలని వస్తుంది. మనిషికి ఒక రాయికి తేడా ఏమిటంటే ప్రాబ్లమే తేడా. ప్రాబ్లం మనిషికే వస్తుంది కానీ వేరే వాళ్ళకి రాదు. హోప్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్ రైట్. ఒకటి కాదు, 2 అడిగాను, ఎక్కువ అడిగాను. మీకు టైం ఉందంటే నేను ఎంతసేపైనా మాట్లాడతా. సార్ మీరు వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఆల్సో మంచి సర్జన్ కూడా, నంద్యాల మంచి పేరు కూడా ఉంది. సో ఇన్ని ఫీల్డ్స్ ఉండగా మీరు మోటివేషనల్ స్పీకర్ అవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? చాలా కష్టమైన ప్రశ్న అడుగుతారు. ఫస్ట్ చప్పటి కూడా. సంజయ్ నజీర్ అడిగిన ప్రశ్న ఏమిటంటే నాకు నిజంగా కష్టమైనటువంటి ప్రశ్న. అదొక ప్రాబ్లం. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడం, అది కంఫర్ట్ జోన్లో నుంచి బయటికి రావాలి. మీరు ఎందుకు మోటివేషనల్ స్పీకర్గా కూర్చోండి నజీర్. మోటివేషనల్ స్పీకర్గా అనేది మీకు టైంపాస్ కోసం మీరు ఎట్లా యూట్యూబ్, రీల్స్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, బ్యాక్ బుక్, ఫ్రంట్ బుక్, ట్విట్టరు, తొక్క తోలు ఇవన్నీ ఉన్నాయి కదా. వీటి వల్ల ఒక తాత్కాలికమైన ఇంతసేపే మీకు ఆనందం కదా, ఆ రీల్స్ చూస్తావు. కానీ మీకు అవన్నీ ఎట్లా ఆనందం ఇస్తాయో నేను అవి చూస్తాను. కానీ నాకు ఒక 100 మంది, కొన్ని వేల మందిని ఆలోచింపజేసేటట్లు చేయడం అనేది నాకు చాలా ఇష్టమైనటువంటి పని. గుర్తుపెట్టుకోవాలి నజీర్. మిమ్మల్ని మోటివేషన్ చేయడంలో నాకు ఏమీ థ్యాంక్ యూ, నాకేమీ రాదు. కానీ నేను మీకోసం క్లాసులు తయారు చేసుకోవాలి, స్లైడ్స్ తయారు చేసుకోవాలి, నేను బుక్కులు చదవాలి. కానీ దానివల్ల నాకు చాలా ఆనందం ఉంది. మా డాక్టర్స్ అంటూ ఉంటారు నంద్యాలలో 4, నేను ఐఎమ్ డాక్టర్స్ నంద్యాల జిల్లా ప్రెసిడెంట్. నంద్యాల జిల్లాకి వీఆర్ 500 డాక్టర్స్ ఉన్నాం. 500 డాక్టర్స్లో మోటివేషనల్ స్పీచ్ చెప్పేది ఒకరే ఒకరు ఉన్నారు, మధుసూదన్ రావు. మిగతా వాళ్ళందరికీ లేదు అంటే వాళ్ళకి ఇంకా ఏదో ఉంటాయి. నాకు మోటివేషనల్ స్పీకర్గా నా పూర్తి స్వార్థం అనుకోండి నజీర్. ఈ మోటివేషనల్ స్పీచెస్ వల్ల నాకు ఆనందం ఉంది, సంతోషం ఉంది. మీలాంటి స్టూడెంట్స్తో నేను మాట్లాడగలుగుతున్నాను. మీలో కనీసం ఒక 10 మంది అరే మధుసూదన్ రావు అనే ఒక మోటివేషనల్ స్పీకర్ మనకు వచ్చి క్లాసులు తీసుకున్నాడనేటువంటిది మీ మనసుల్లో ఉంటే అంతకంటే కావాల్సింది ఏం లేదు. మీకే నేను సెల్యూట్ చెప్పాలా. తొక్క తోలు ప్రతి 2 నెలకు వచ్చి నేను గంట సేపు మీతో బోరు కొట్టించి హరికథ కాలక్షేపం చెప్పినందుకు ఓపికగా మీరు విన్నారు, అదే చాలా గ్రేట్. బట్ మోటివేషనల్ స్పీకింగ్ ఈజ్ మై హ్యాబిట్. ఈరోజు ఉదయమే మా భాస్కర్తో దారిలో చెప్పా, క్రియేటర్ కృష్ణ అని ఉన్నాడు. హీజ్ ఎ వండర్ఫుల్ మోటివేషనల్ స్పీకర్. ఆయన నా పేషెంట్. రేపు ఏదో కాలేజీకి వెళ్తున్నాడు, సరే నేను ఆ కాలేజీకి వెళ్తున్నాను, మైండ్ రిమెంబరెన్స్, ఆ పిల్లలు ఎక్కువ చదువుకోకుండా గుర్తుపెట్టుకోలేకపోతున్నాడు, గుర్తుపెట్టుకునే టెక్నిక్స్ చెప్తున్నాడు. నేను అట్లాంటివి చెప్పను, వేరేటి మాట్లాడుతుంటా. సో వాళ్ళకి మోటివేషనల్ స్పీకింగ్ అనేది వాళ్ళకు అన్నం పప్పు ముద్ద పెడుతుంది. నాకు ఆనందం ఇస్తా, ఆయనకు ఆనందం కూడా ఇస్తుంది. కానీ నాకు డబ్బులు సంపాదించడానికి వైద్య వృత్తి ఉంది. మోటివేషనల్ స్పీక్ అనేది నా హాబీ, నాకు ఇష్టమైన పని. మా ఇంట్లో కూడా అంటుంటారు, ఏం పని పాటలేదు నాన్న నీకు, ఊరికే మోటివేషనల్ స్పీకింగ్ పోతుంటావు. ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి సీక్రెట్, ఇంట్లో మోటివేషనల్ స్పీచ్ పనిచేయదు, అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. నా భార్య, నా పిల్లలు, బా నువ్వు ఇవన్నీ చెప్తూనే ఉంటావు లేనా, మాకు తెలిసిందే ఉంది. ఓకే ఆన్సర్, థ్యాంక్ యూ. సార్కి ఎన్నికల ఇక్కడ ఈయన ఎవరికో ఇక్కడ మైకి ఓకే. సార్ మీరు చెప్పడం వల్ల చాలా మంది మోటివేట్ అయ్యింటారు, అందరూ వాళ్ళు తీసుకునే రిసీవ్నెస్ పట్టించి అవ్వచ్చు సార్. బట్ కానీ నేను అందులో కొన్ని మోటివేట్ అయ్యి పర్సనల్గా అడుగుతాను సార్. ప్లీజ్ సార్ రీసెంట్గా మీ యూనియన్ సార్, డాక్టర్స్ యూనియన్ మొత్తం నంద్యాలలో జరిగిన రీసెంట్ దాంట్లో మీటింగ్లో తెలిసిందేమంటే ఇప్పటి నుంచి ఆరోగ్యశ్రీని రద్దు చేసినారు, తీసుకోవడం లేదని తెలుసు. ఓకే, ఆరోగ్యశ్రీ ఫస్ట్ మొదలుపెట్టింది ఎప్పుడో తెలుసా? 2008 వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయ్యే ముందు
ఇంటింటికి తిరుగుతూ ఉంటాడు. అప్పుడు మీరు ఆరోగ్యశ్రీలోంచి చదవాలి. ఎందుకని ఆరోగ్యశ్రీ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోగ్రామ్స్. మధుమణి కూడా ఆరోగ్యశ్రీ ప్రోగ్రాం నడిపిస్తుంది ఈరోజు కూడా. నంద్యాలలో 24 ఆసుపత్రులు ఉన్నాయి. మేము ఆరోగ్యశ్రీలు బంద్ చేస్తాము అని చెప్పాలంటే మాలో ఎంత బాధ కలిగి ఉంటుంది అనేది కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పటికీ 2700 కోట్ల రూపాయలు ప్రభుత్వం బకాయిలు చెల్లించాలంటే హాస్పిటల్స్కి ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ అంతా. ఇది చంద్రబాబు నాయుడితే కాదు, జగన్ ప్రభుత్వం అంతే, మొదటి నుంచి అంతే. సో మేము అడిగి విసిగి వేసారిపోయి, సార్ మాకు చాలా కష్టంగా ఉంది, మేము చేసుకోలేకపోతున్నాం, బ్యాంకుల నుంచి అప్పు తెచ్చుకోవాలి. రెండవది ఆరోగ్యశ్రీ డబ్బులన్నీ ఇన్కమ్ ట్యాక్సే, డైరెక్ట్గా అకౌంట్లో వచ్చి పడతాయి కదా. సో వాటికన్నిటికీ 35% ట్యాక్స్ కట్టాలి. మేము ఇంకా చెయ్యలేని పరిస్థితికి మా ఆర్థిక వనరులు, జీతాలు, ఉద్యోగస్తులు, బాధ్యతలు పెరుగుతున్నాయని మేము ఇచ్చాం. 10వ తేదీ అక్టోబర్ నేనే ఇచ్చాను మంత్రి గారికి. అది ఎక్కడ ఇచ్చినానో తెలుసా? అది శ్మశాన వాటికలో ఇచ్చా. ఆ రోజు ఫరూక్ గారు 1000 మొక్కలు నాటేదానికి నా శ్మశాన వాటికి వచ్చాడు. పోయిన సంవత్సరం ఇదే టైంలో సెప్టెంబర్లో 4000 మొక్కలు నాటిచ్చాను. భలే చేసినావు మధు. అసలు నా ఆసుపత్రి ఇప్పుడున్న మినిస్టర్ గారు అమ్మితే 1972లో నేను ఆయన ఇచ్చింటే నేను కొనుక్కున్నాను. అంటే ఇప్పుడున్న మన మినిస్టర్. కానీ ఆ మినిస్టర్ దగ్గరికే పోయి మేము లెటర్ ఇచ్చి సార్ నేను చేయలేకపోతున్నామని అందరం చెప్పాం. ఏంది ఇన్ని డబ్బులు ఇవ్వాలంటే గవర్నమెంట్, ఆయనకే తెలీదు గవర్నమెంట్లో ఉండి. అవును సార్ ఎట్లా చేస్తాం సార్ మేము. జరుగుతూ ఉంది. నాకు తెలిసి ఒక వారం రోజుల్లో కాల్ ఆఫ్ అయిపోతుంది. డబ్బులు ఇచ్చేస్తే ఒక 20% ఇచ్చినా కాల్ ఆఫ్ చేసేస్తారు. ఏమిటంటే మరీ బిగిచ్చేసినారు, చాలా టైట్ చేసేసినారు. మాకు ఇవ్వవలసిన డబ్బులు కనీసం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సంక్షేమ పథకాలు ఇచ్చినంత దృష్టితో ఆరోగ్యశ్రీ సేవలు ఇవ్వడం లేదు. బట్ ఆరోగ్యశ్రీని కనిపెట్టిన రాజశేఖర రెడ్డి గారికి నేను ఎప్పుడు సెల్యూట్ చేస్తాను. రైట్. సార్ కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు కదా సార్, ఆ డిప్రెషన్లో నుంచి బయటికి రావాలంటే అంటే నువ్వు నీ పేరు అంత పూర్తి పేరు చెప్పాలా? గోడల వంశీ. కూర్చో. ఇప్పుడు సార్ అడిగిన ప్రశ్న డిప్రెషన్లోకి పోతారు. ఇప్పుడు నాకు ఆ డిప్రెషన్ ఏం చేయాలన్నా అర్థం కాదు. పొద్దున్న లేస్తూనే అన్నీ ఉంటాయి కానీ ఏమీ లేదనేటువంటి బాధ, కలవరము, ఆతృత, ఆందోళన. మీ జనరేషన్కి ఆ 3 రాక్షసులు ఉన్నారు చూసినారా? ఎక్స్పెక్టేషన్స్, బ్లేమింగ్, కంపారిజన్స్. ఈ మూడిటి వల్లనే డిప్రెషన్ వస్తుంది. సో డిప్రెషన్కి మనం ఒక క్లాస్ తీసుకున్నాం, హౌ టు ఓవర్కమ్ డిప్రెషన్ ఫ్రమ్ యూత్. దానికి డ్రగ్స్ కూడా ఉన్నాయి బాస్, లేవని కాదు. ఎసిటలోప్రామ్, ఎటిజోలామ్, డెస్వాపెడిన్, ఇవన్నీ కూడా డిప్రెషన్ను బయటికి తీసుకొని వస్తాయి. ఎక్కువ సమస్యల్ని ఎదుర్చుకోలేని వాడు, కంఫర్ట్ జోన్లో ఉన్నవాడు సడన్లో సమస్యలు ఫేస్ చేసినప్పుడు తట్టుకోలేక డిప్రెషన్కి పోతాడు. దాన్ని ఫేస్ చేయలేను అనేవాడు ఈ డిప్రెషన్ తీసేసి సాధిస్తాడు. అనుకున్నవి సాధించలేని వాడే డిప్రెషన్లోకి పోతాడు. కాబట్టి అనుకున్నవి సాధించేదానికి డిప్రెషన్ ఎప్పుడు భయంని తలుపు తడుతుంది. భయం, డిప్రెషన్, కలవరము, టెన్షన్ తలుపు తడుతుంటాయి. నువ్వు అదే కలవరం, భయంతో తలుపు తీస్తే నిన్నొచ్చి కౌగిలించుకుంటాయి. అదే నువ్వు ధైర్యంతో తలుపు తీస్తే డిప్రెషన్, భయం పారిపోతాయి. అర్థమైందా? డిప్రెషన్ నీకు తలుపు తడితే నువ్వు ధైర్యంతో ఎదుర్కో. డిప్రెషన్ ఏం చేస్తుంది? నథింగ్. డిప్రెషన్ ఈజ్ సెల్ఫ్ క్రియేటెడ్ సార్. డిప్రెషన్ అనేది నా దృష్టిలో అసలు ఏమైనా సరే, ఇప్పుడు చచ్చిపోవాల్సిందే కదా, ఎందుకు డిప్రెస్ అవ్వడం? చచ్చిపోదాం, రెడీ టు డై. యూ కాంట్ లెట్ దెమ్, యూ కాంట్ హర్ట్ మీ. నన్ను ఎవ్వడు బాధ పెట్టలేడు, నన్ను ఎవరు డిప్రెషన్లోకి తీసుకొని పోలేదు, అన్నం దొరకలేదు, ఏమీ లేకపోయినా కూడా నేను తట్టుకోగలను అన్నప్పుడు డిప్రెషన్ పారిపోతుంది. అమ్మో, అయ్యో, ఎట్లా, ఏమిటి, ఏం చేస్తే అదైపోతాను ఇదైపోతున్న వాళ్ళే డిప్రెషన్లోకి పోతారు. మీ జనరేషన్ వాళ్ళకి డిప్రెషన్ శాతం ఎక్కువగా ఉంది మా జనరేషన్ కంటే. సో అది జాగ్రత్తగానే ఉండాలి. నెక్స్ట్ మైక్ తీసుకున్నాడు. సార్ మీరు ఎందుకని ఆపే నాకు
నాకు క్లోజప్ సార్ మీరు డాక్టరేట్ విన్నారు, వేరే ఫీల్డ్ నేర్చుకోవచ్చు. ఆశ. అమ్మ మేము 11 మంది సంతానం అని చెప్పాను కదా, నేను ఒక్కడనే చదువుకునేది. ఇంకొక అన్న మాత్రం PUC వరకు చదివాడు. ఎవరు చదువుకోలే, ఆడపిల్లలు చదువుకోలేదు, మగపిల్లలు చదువుకోలేదు పెద్ద. ఎందుకో మా అమ్మ డాక్టర్ అవ్వాలా, నా కొడుకు డాక్టర్ అవ్వాలా అన్నది. నాకు కూడా డాక్టర్ అవ్వాలా, అన్ని స్కూల్స్లో బాగా అప్పుడు బాగా చదువుకునే వాళ్ళు డాక్టర్లు, నెక్స్ట్ తర్వాత ఇంజనీర్లు. డాక్టర్లు అవ్వడం అనేది నేను కావాలనుకున్నాను, కష్టపడ్డాను, ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసినాను. 5D ఫార్ములాతో ఇప్పుడంటే పెట్టాను, కానీ ఆ 5D ఫార్ములా నా మనసులో ఎప్పుడు ఉంది. డాక్టర్ అయ్యాను, నాకు ఫైనల్ ఇయర్ సర్జరీలో గోల్డ్ మెడల్ వచ్చింది. అలాగని ఫ్రెషర్స్ డే, హాస్టల్ డే, కాలేజ్ డేకి నాటకాలు వేసేవాళ్ళం. 2 సార్లు నేను బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా వచ్చింది నాకు మెడికల్ కాలేజీలో. 2002, 2003లో నంది నాటకోత్సవాల్లో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నంది అవార్డు ఇచ్చింది. వామన వృక్షం, దోసిట్లో సముద్రం 2 నాటకాలు వేశాను. అంటే డాక్టరే మీరు ఎందుకు అయ్యారంటున్నారు. డాక్టర్ అయినా కూడా నాకు కళారాధన, కళాపోషణ, నాటకాలు, కళలు, మోటివేషన్ అనేది బాగా ఇంట్రెస్ట్ అంతే. డాక్టర్ అవ్వాలనుకున్నాను, అప్పుడు ఉండింది, సీట్ వచ్చింది, డాక్టర్ అయ్యాను. నో సెట్ బ్యాక్స్. థ్యాంక్ యూ అజయ్. వాట్ ఇస్ ద ఫస్ట్ ఫెయిల్యూర్ అండ్ ఫస్ట్ సక్సెస్? వాట్? ఫస్ట్ ఫెయిల్యూర్ అండ్ ఫస్ట్ సక్సెస్. ఫస్ట్ ఫెయిల్యూర్ అండ్ ఫస్ట్ సక్సెస్. సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్ కాదు. కాబట్టి నేను మోటివేషన్ క్లాసులు ప్రారంభించినప్పుడు చాలా ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నాను. నేను అనుకున్నట్టు చెప్పలేకపోయేవాడిని, కానీ నిదానంగా ప్రాక్టీస్. మీకు తెలియకపోయిండొచ్చు, కానీ నేను మళ్ళీ పోయి చూసుకుంటా, అరే ఈ స్లైడ్ ఇక్కడ కాదు రావాల్సింది ఇంకోసారి. ఫస్ట్ ఫెయిల్యూరు అట్లా చెప్పడం కష్టం. ఇంటర్మీడియట్ నేను ఫస్ట్ క్లాస్ వస్తుంది అనుకున్నాను. ఇంటర్మీడియట్ కాలేజీలో ఇక్కడ PSCలో చదివాను. లక్ష్మీకాంత్ రెడ్డి JVRR నా క్లాస్మేటు. అప్పుడు వాడు స్టూడెంట్ లీడర్గా ఎన్నుకుంటే వానికి గెలిపించాలనే ఉద్దేశంతో చదువు పక్కన పెట్టి 3 నెలలు ఇష్టం వచ్చినట్టు తిరిగిన. సెకండ్ క్లాస్ వచ్చింది. అది నా దృష్టిలో, ఒరే మనం చదువుకోకుండా ఈ తొక్కలో ఈ తాగి పెట్టుకుంటే సంక నాకిపోతామని అప్పుడే తెలుసుకున్నా. అది అయిన తర్వాత మళ్ళీ తిరిగి చూడలేదు. మేబీ ఫస్ట్ ఫెయిల్యూరు అట్లా చెప్పాలనుకుంటే ఇంటర్మీడియట్ నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ను కాదు, అది మీరందరూ తెలుసుకోవాలా. నేను ఐఎమ్ ఆర్డినరీ స్టూడెంట్, ఐ గాట్ ఎ సెకండ్ క్లాస్. బట్ ఇంటర్మీడియట్ అయిన తర్వాత చాలా బాగా ముందుకు వచ్చాను. థ్యాంక్ యూ. సక్సెస్కి గుర్తుపెట్టుకోవడం కష్టం. ఈరోజు చేసినాను 3 ఆపరేషన్లు చేసిన డాక్టర్ మహబూబ్ బాషా, ఆయన డాక్టరు, చిన్నపిల్లల డాక్టరు. ఆయనకు నేను చేసినాను, అది చాలా అద్భుతమైన సక్సెస్. కానీ ఇక్కడ తాగదు కదా, రేపు ఇంకొక ఆపరేషన్ చేయొచ్చు కదా. నేను సార్కి మైక్ ఇవ్వండి. మీరు అడిగితే మళ్ళీ నేను భయపడాల్సి వస్తుందేమో అనుకుంటున్నా, బట్ భయపడను సార్. ఐఎమ్ రెడీ టు ఆన్సర్ యూ. సార్, స్టూడెంట్ డ్యూటీ ఈస్ టు అటెండ్ ది క్లాసెస్. ఇక్కడే కాదు, ఎక్కడ చాలా కాలాలు చూస్తే 95%, 99%, 98% ఇప్పుడు లేకుండా పోయినాయి. పిల్లలు అసలు క్లాస్లే లేనప్పుడు ఎడ్యుకేషను వాళ్ళకు ఎలా అవుతుంది, మరి సొసైటీ ఎలా బాగుతుంది, కంట్రీ ఎలా పైకి వస్తుందంట. వీళ్ళందరికీ ఎంతమంది, లక్షల మందిని ఎవరు మోటివేట్ చేస్తారు చెప్పండి? కోట్ల మంది ఉన్నారు ఇలాంటి పిల్లలు. సారు అడిగిన ప్రశ్న ఏమిటంటే, ఇంత ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది, స్టూడెంట్స్ సరిగ్గా క్లాసుకు రావట్లేదు, చదువుకోవట్లేదు, వాళ్ళు ఎగ్జామ్స్ సరిగ్గా ప్రిపేర్ అవ్వట్లేదు, ఇన్ని లక్షల మందికి మోటివేషన్ ఎలా చేస్తారు, దేశం ఎట్లా బాగుపడాలి అనేది కదా సార్ అడిగింది. మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. వీటికి టీచర్లు, ఇన్స్టిట్యూట్స్ కంటే కూడా వాళ్ళు సెల్ఫ్ మోటివేషన్ రావాల్సిందే. వాళ్ళు క్లాసులకు రాలేదు, వాళ్ళని ఏ విధంగా క్లాసుకు రప్పించాలనేది కూడా యాజమాన్యం యొక్క సమస్య. టీచర్ బాగా చెప్తాడు. ఇప్పుడు నేను స్కూల్లో ఉన్నాం, తెలుగు మాస్టర్ సారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చెప్తున్నాడంటే అసలు ఒక్క స్టూడెంట్ కూడా యాబ్సెంట్ కాకుండా వచ్చి వినేవాడు. ఎందుకు? ఆయన బాగా చెప్తాడు. కాబట్టి దేశము ఏమైపోతుంది అనే దాన్ని నేను, అది నెగటివ్ సార్. దేశము ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా చూడండి, 2047 100th ఇండిపెండెన్స్, భారతదేశం ఇంకా మంచి దేశంగానే ముందుకు పోతుంది సార్.
ఇట్ విల్ డెవలప్ ఇన్ టు మచ్ బెటర్. 50% సుంకం ట్రంప్ ఇడిస్తే మోదీ ఏం భయపడలేదే. తను కొనాలనుకున్న ఆయిల్ని కొంటున్నాడు. వాళ్ళకి పంపించాల్సిన H1B వీసా $1,00,000 అని పెట్టాడు. మనం ఏం తొనకలేదు. మనం తొనకకుండా బెనకకుండా మనం అనుకున్నది సాధించాలి అనేటువంటి మైండ్ సెట్ మీలో ఉంటే వాళ్ళకు వాళ్ళు పైకి వస్తారు. బట్ మోటివేషన్ లక్షల మందికి ఎవరు చెయ్యరు సార్. ఇప్పుడు ఈ పాసిబిలిటీ ఉంది, నాకు మీరు అవకాశం ఇచ్చినారు, నేను ఏదో 10 క్లాసులు తీసుకుంటున్నాను. బట్ అందరికీ కాదు, కానీ ఉంది సార్. మోటివేషన్ అవ్వాలంటే వాళ్ళల్లో ఉండాలి. మీరు యూట్యూబ్ కొట్టండి. నేను కనీసం అంటే ఒక 20 నుంచి 30 పుస్తకాలు చూపించినాను కదా. ఒక్కొక్క పుస్తకం మీరు ఒక వారం అనుకోండి, ఆడియో బుక్ చదవండి. ఈవెన్ 20 minutesలో సమ్మరీ ఆఫ్ సమ్మరీ ఆఫ్ జయంట్ విదిన్, ఆ బుక్ను నాకు సమ్మరీ చెప్పండి అంటే 20 నిమిషాల్లో చెప్తుంది సార్. ఆ 20 నిమిషాలు మీరు ఏమనుకోకపోతే మై సీక్రెట్, నేను బాత్రూంలో మనం పొద్దున్నే లేచి మన బరువు బాధ్యతలు దించుకునేదానికి, వాష్ చేసుకునేదానికి, టాయిలెట్కి, స్నానం చేసేదానికి మినిమం ఒక 15 నుంచి 20 నిమిషాలు స్పెండ్ చేస్తాం. ఆ 20 నిమిషాలు కూడా నేను ఒక మోటివేషనల్ ప్రోగ్రామే వింటుంటా. నా బాత్రూంలో వస్తూ ఉంటుంది. ఈరోజు కూడా మోటివేషనల్ స్పీచే విన్నాను. అది మీకు చెప్తానా లేదని కాదు, నన్ను నేను మోటివేట్ చేసుకోవాలని మీరు ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాల్సిందే. అది బాత్రూమా, బెడ్రూమా, క్లాస్ రూమా అది కాదు. బట్ యూ హ్యావ్ టు యూటిలైజ్ ప్రాపర్ టైం. ఆ టైంని యూటిలైజ్ చేసుకోవడంలో నేను ఎంత, ఈవెన్ బాత్రూంలో కూడా మీరు ఒక మోటివేషనల్ క్లాస్ వింటున్నారంటే అది నాకు పిచ్చి. ఆ వినడం అనేది నాకు ఆనందం. నేను దాన్ని ఇంకొకరికి చెప్పగలను అనేటువంటి ఆశ. కాబట్టి మోటివేషన్లు మనకప్పుడు ఉండేవాళ్ళు తక్కువ సార్. ఇప్పుడు ఏ మాధ్యమంలో తీసుకున్నా కూడా మీరు మోటివేషనల్ పుంఖాలుగా ఉంటాయి. మోటివేట్ అవ్వాలనేటువంటి ఆలోచన ఉంటే చాలు సార్. మోటివేషన్ చేసేదానికి 1,00,000 మంది ఉన్నారు సార్ స్పీకర్స్. మాది ఇక్కడికి వచ్చి చెప్పలేకపోవచ్చు, కానీ మనం ఎన్నైనా వినొచ్చు సార్. నేను కూడా ఈరోజు కూడా వింటూనే ఉంటాను. వెరీ గుడ్ క్వశ్చన్ సార్కు. మీరు అంటే మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని భారతదేశం ఏమైపోతుంది ఇటువంటి, కానీ వీళ్ళందరూ బబ్లింగ్ యూత్ సార్. మన జనరేషన్ అంటే మనం వల్ల పెద్ద దేశం ఇంకా ముందుకు పోదు సార్. ఏమన్నా పోయిందంటే వీళ్ళ వల్లనే పోతుంది. ఎందుకంటే మనం ఏం చేస్తాం సార్, ఇప్పుడు 60, ఇప్పుడు 67 సార్. మనమందరం 60 పైన ఉంటాం. 60 పైన ఉన్న వాళ్ళు పొద్దున్న లేచిన కాఫీ తాగడం, వాకింగ్ చేయడం, ఫ్రెండ్తో ఈనాడు పేపర్ చదవడం, వేడివేడిగా భార్య తయారు చేసిన బజ్జీలు, వడలు, దోశలు తింటారు, మళ్ళీ చూస్తుంటారు. మనమందరం అంటే నేను మిమ్మల్ని కలుపుకున్నాను సార్. మనము ఇంకా సీనియర్ సిటిజన్స్, వయోవృద్ధులం. సో ఏదో వీళ్ళకి ఇంత అమ్మ నాన్న కొడుకు కూతురు ఇంత 4 మెతుకులు వేస్తే తిని హాయిగా బ్రతుకాలని అనుకుంటుంటాం. వీళ్ళు సార్ దేశాన్ని వీళ్ళే ముందుకు తీసుకుపోతారు. వీళ్ళల్లో ఎంతమంది సైంటిస్టులు అవుతారు, రాకెట్లు ఎట్లా ప్రయోగిస్తున్నారు ఇస్రోలో. ఐ రియల్లీ సెల్యూట్ ది యూత్ ఆఫ్ ఇండియా. ఏ దేశమైనా, ఇండియానే కాదు, ఏ దేశమైనా ముందుకు పోవాలి అంటే బిలో 30-32 ఇయర్స్ వాళ్ళతోనే పోతుంది. 40 నుంచి స్తబ్దత వచ్చేస్తుంది. 60 అయిన తర్వాత ఇదిగో పొద్దున్నే టిఫిను, కాఫీలు, పేపరే, ఇంకా ఏముండదు వాళ్ళు చేసేది ఉంది. బట్ మీరు ఖచ్చితంగా ముందుకు తీసుకుపోతారు సార్. వీళ్ళ చేతిలోనే ఉంటుంది మన భారతదేశం. నెక్స్ట్. గుడ్ ఈవినింగ్ బాస్. శుభ సాయంకాలం. So thank you for your valuable time for the session. Your sessions was truly inspiring and motivational. Thank you so much, sir. So నా క్వశ్చన్ ఏంటంటే, లైక్ ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేయాలనుకుంటే దాంట్లో సక్సెస్ అవ్వాలంటే ద 2 పవర్ఫుల్ టూల్స్ వచ్చేసి కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్. కన్సిస్టెన్సీ, డిసిప్లిన్, CD. వండర్ఫుల్ సార్. ఇప్పుడు మీరు మమ్మల్ని ఇంత మోటివేట్ చేస్తారు కదా సార్. మా ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందంటే ఏదో పొడుద్దాం తీద్దాం అనేసి అనుకుంటాం. అది ఈ రోజుకే ఉంటుంది, మళ్ళీ రేపు పొద్దున్న జస్ట్ నార్మల్గా అయిపోతాం. సో ఇలా కాకుండా కన్సిస్టెంట్గా ఏదైనా వర్క్లో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇది చాలా సూపర్ క్వశ్చన్. అందరిపైకి ఆయన ఏమంటే సార్, మీరు చాలా బాగా మాట్లాడతారు, బాగా ఇన్స్పైరింగ్గా చెప్పారు, కానీ అన్నిటికంటే ముఖ్యం ఏదైనా సాధించాలంటే 2 C and D ఉండాలి. కన్సిస్టెన్సీ అంటే పర్సిస్టెన్స్, దాన్ని ఇంకా వదిలిపెట్టకుండా
నేను చేయాలి. డిసిప్లిన్. ఇప్పుడు మనం మోటివేట్ అవుతాం సార్, ఎంత మోటివేట్ అయినా డిసిప్లిన్ లేకపోతే ఆ మోటివేషన్ ఈ రోజుకి ఉంటుంది, రేపు జస్ట్ నార్మల్ అయిపోతుంది. అది రావాలి అంటే మళ్ళీ నువ్వు చెప్పిన ఫార్ములానే తెచ్చుకోవాలి. నేను ఈరోజు చదువుకోకూడదు, ఈ క్లాస్ అయిపోతూనే శ్మశాన వైరాగ్యం మాదిరిగా శ్మశానంలోకి పోయినప్పుడు అది చేయాలా ఇది చేయాలనుకుంటారు, అది అయిపోతూనే చచ్చిపోయినాడు, మనం పోయి దోశనో ఇడ్లీ తినొచ్చు కదా అనేటువంటి మోటివేషన్ ఉండదు. అయితే కన్సిస్టెన్సీ, ఇంటికి పోయి నేను చదవాలి, నేను సాధించాలి అనేటువంటి సెల్ఫ్ మోటివేషనే మీ సమస్యకు పరిష్కారం. కన్సిస్టెన్సీ ఎప్పుడు వస్తుంది? నువ్వు 2 సార్లు 3 సార్లు ఫెయిల్ అవ్వు, 4ఓసారి 5ఓసారి కన్సిస్టెన్స్గా. మీకు ఆల్బర్ట్ ఎడిసన్ బల్బు 990 సార్లు ఫెయిల్ అయినాడు, కానీ అతను 900లోనో 920నో 950 కూడా నీ అమ్మగడుపు కాల ఏంది బల్బు రాకుండాదని చెప్పి వదిలిపెట్టేసింటే మనకి బల్బులు ఉండేటివి కాదే. కన్సిస్టెన్సీ, డిసిప్లిన్. ఎవరితో డిస్టర్బ్ అవ్వడు. మీకు తెలుసా, ఎడిసన్కి వినపడదు, చెవిటోడు. ఆ చెవుడు ఎట్లొచ్చిందో తెలుసా? ప్రయోగం చేసిందో పూర్తిని ల్యాబొరేటరీలో ఏదో పగిలింది, ఆ శబ్దానికి పోయినాయి. కానీ ఆయన ఏం వదిలిపెట్టలేదే. ఆయన కన్సిస్టెన్సీ, డిసిప్లినే నీ ప్రశ్నకు సమాధానం. దీనికి ఏం చేస్తూ వస్తుంది కన్సిస్టెన్సీ? అంగట్లో ఏమన్నా ఒక 1000 రూపాయల కేజీ లెక్క కన్సిస్టెన్సీ, 200 రూపాయల కేజీ లెక్క డిసిప్లిన్ దొరుకుతుందా? పోయి ఆనందంగా పోయి కన్సిస్టెన్సీ బాబు అని అడిగి షాప్లో కన్సిస్టెన్సీ జోలో పెట్టుకోవచ్చు. కాదు, కన్సిస్టెన్సీ నీ దగ్గర ఉంది, డిసిప్లిన్ ఉంది, దాన్ని నువ్వు వాడుకోవాల్సిందే. క్వశ్చన్ ఈజ్ యువర్స్, ఆన్సర్ ఈజ్ యువర్స్, యూ హ్యావ్ టు బీ కన్సిస్టెంట్. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు నేను సార్తో మాట్లాడి ఈ క్లాస్కు 3 days అయింటుంది అనుకుంటా, కానీ ఈ 3 daysలో మీకోసం ఖచ్చితంగా ప్రతిరోజు ఆ ప్రజెంటేషన్ చూస్తా. ఈ స్లైడ్ ముందు ఉంటే బాగుంటుంది, ఇది ఉంటుంది, నాకు ఇచ్చిన సమయం ఏంటి. కన్సిస్టెన్సీనే, డిసిప్లిన్. అరే మనం వీళ్ళకు చెప్పాలనుకున్నాము, నా మనసులో అది చెప్పేయాలి. అందరూ అని కాదు, కానీ కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్ ఉండాల్సిందే బాస్. థ్యాంక్ యూ ఫర్ ఎ వెరీ గుడ్ ప్రాక్టికల్ సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్ ఈజ్ సిడి కాంపాక్ట్ డిస్క్ కాదు, కన్సిస్టెన్సీ, డిసిప్లిన్. సూపర్. వన్ మోర్ సార్, ఇప్పుడు మీరు ఇంటరాక్ట్ అవ్వాలనేసి చెప్పారు సార్, మీతో లైక్ ఫ్రెండ్గా. సో ప్రతి ఒక్కరి మైండ్లో క్వశ్చన్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, బట్ వాళ్ళు లేసి అడగలేరు. అండ్ స్టేజ్ ఫియర్. సో స్టేజ్ ఫియర్ పోవాలంటే ఏం చేయాలి సార్? నెక్స్ట్ సెషన్లో స్టేజ్ ఫియర్ గురించి చెప్తాను. అది ఒక క్లాస్ పడుతుంది. మీరే ప్రశ్న వేసుకోండి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఓకే, ఎగ్జామ్ 200 ఉంటారా సార్? మీరు 190. ఓకే, 200 అనుకుందాం. కూర్చోండి, పర్లేదు. మీరే కాదు, ప్రపంచంలో స్కూల్ అయినా, కాలేజ్ అయినా, డాక్టర్లైనా, పెద్ద పెద్ద ఆఫీసర్లైనా కూడా 200 మంది ఉన్న దాంట్లో 3 ప్రశ్నలు వేయండి. ఇక్కడ ఎవరైనా పాట పాడతారా? అసలు మనం లేపుతాడేమో. ఎస్ సార్, ఐ కెన్ సింగ్ సాంగ్ అని ఎత్తేవాడు పోటీ ప్రపంచంలో నిలబడతాడు. నంబర్ 2, ఎనీబడి క్యాన్ స్పీక్ అబౌట్ కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్, ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. ఇంకా మైకు, భయం, లెట్ దెమ్ ఏమన్నా మాట్లాడండి, దాన్ని తీసేయాల్సిందే. స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడడం అనేది మనం అనుకుంటాం. 95% ఆఫ్ జనరల్ పాపులేషన్ 200 మంది ఉంటే ఇందులో 180 మంది స్టేజ్ మీద మాట్లాడడానికి ఇబ్బంది పడతారు. దట్ ఈస్ ఎ కామన్ థింగ్. ఆ 10%ఏ సమాజాన్ని ముందుకు తీసుకుపోతుంది. మీరు ఏదైనా తీసుకోండి, 90/10 ఫార్ములా అనే ఒకటి ఉంది. అది నెక్స్ట్ ఎప్పుడైనా చెప్తాను సార్. దేశం ముందుకు పోవాలన్నా, ఒక సంస్థ ముందుకు పోవాలన్నా కూడా 10% పీపుల్ వల్లనే ముందుకు పోతుంది. ఈ 90% ఫాలో అవుతుంటారు అంతే, వాళ్ళు చేయరని కాదు. వీళ్ళంతా కంఫర్ట్ జోన్లో ఉంటారు. ఓకే, నాకు ఉద్యోగం వచ్చింది, సైకిల్ ఉంది, అమ్మ నాన్న ఉన్నారు, భార్య పిల్లలు, ఇట్లే ఉంటాడు. ఈ 10% ఏం చేయాలి? కొత్తగా నేనేం కనిపెట్టాలి? ఏం చేయాలి? 3వ ప్రశ్న. ఇప్పుడు ఒకటి, మీరు ఎవరైనా పాట పాడతారా? ప్రశ్నకు లేయరు. ఎవరైనా స్పీచ్ ఇస్తారా? లేయరు. చివరిది ఇంకొద్ది డిఫరెంట్. క్యాన్ ఎనీబడి డ్యాన్స్? రూమ్లో డ్యాన్స్ చేస్తారు, స్టేజ్ మీదకి వచ్చి డ్యాన్స్ చేయమంటే డ్యాన్స్ చేయరు. ఇవన్నీ కూడా ఒకటే చెట్టుకు కొమ్మలు అయినప్పటికీ వీటిని బయటపడాలి అంటే బేసిక్గా మీలో ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అనేటువంటి భయం వల్లనే చేస్తారు. ఆ భయాన్ని మనం పోగొట్టుకోవాలి.
సో ఆన్సర్ ఫర్ యువర్ క్వశ్చన్ ఈజ్, మీరు ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఏమన్నా అడిగితే ఎస్ ఐ క్యాన్ డూ, ఐ విల్ డూ, ఐ షాల్ డూ, అది మీరు పాట పాడలేకపోయినా ఏదో ఒకటి పాడేయండి. ఇప్పుడు నేనేం పెద్ద గాయకుడిని కాదు, కానీ ఎచట నుండి వీచెనో ఈ చల్లని గాలి మీపైన ఊగుతూ నాపైన తూగుతూ మనసు మీద హాయిగా తీయగా మల్లగా, అంతే. అప్పు చేసి పప్పు కూడులో 1956లో వచ్చిన సినిమాలో పాట. ఈరోజు మీరు ఆ క్వశ్చన్కి ఆన్సర్, నాకెక్కడ భయం లేదు, బెరుకు లేదు. నేను పాటగాడిని కూడా కాదు, నేను పాడువాడిని కాదు, పాడువాడిని. మీరు నేను పాడువాడిని కాదు, కానీ పాడువాడిని. అంటే నేను పాట పాడతాను కాబట్టి అది. ఐ థింక్ యూ గాట్ ది ఆన్సర్. మీరు స్టేజ్ ఫియర్ని ఇంటర్వ్యూలలో 100 మంది ఇంటర్వ్యూకి వస్తే 4 పోస్టులే ఉన్నాయి. 4 పోస్టులలో ఇంటర్వ్యూ సెలక్షన్స్లో వాట్ ఈజ్ యువర్ నేమ్ అని ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అని అడుగుతారు, ప్రతి ఒక్కరిని అడుగుతారు. ఆ క్వశ్చన్లో 50 మందిని లేపేస్తారంట. 100 మంది ఉంటే 4 పోస్టులు ఉన్నాయి. తీసేయడం కూడా కష్టమే కదా, వాడిని చూస్తే వాడు అన్ని డిగ్రీలు ఉంటాయి. వాట్ ఈజ్ యువర్ నేమ్, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. వాడు లోపలికి వచ్చి, ఇవన్నీ సపరేట్ టాపిక్స్ సార్. హౌ టు ఫేస్ అన్ ఇంటర్వ్యూ. కూర్చుంటాడు, కూర్చొని ఏదో వాని ముఖం చూస్తేనే ఇంటర్వ్యూ వాళ్ళకి తెలిసిపోతుంది. మై నేమ్ ఇస్ సి మధుసూదన్ రావు, ఐ ఆమ్ డాక్టర్, ఈఎన్టీ సర్జన్ సార్. ఓకే, థ్యాంక్ యూ, యూ క్యాన్ గో. వాడికి ఏం జీతం ఇస్తారో, వాడికి ఏం ఉద్యోగం చేస్తాడు వాడు హ్యూమన్ రిసోర్సెస్లో 10 మందిని మోటివేట్ చేసేదానికి ఏం పనికొస్తాడు? సార్, ఐ ఆమ్ డాక్టర్ మధుసూదన్ రావు, ఐ ఆమ్ టాపర్ ఇన్ మెడికల్ కాలేజ్, కర్నూలు మెడికల్ కాలేజ్, ఐ క్యాన్ డూ ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ గివ్, ఐ ఆమ్ ఎ వెరీ కాన్ఫిడెంట్ పర్సన్. రే మీకు ఉద్యోగం ఇవ్వండి రా ఇచ్చి పంపించేస్తాను. ఒక్క ఉద్యోగం కోసం 100 మంది పోతే నీ పేరు, నీ గురించి చెప్పవయ్యా అని అడిగే ప్రశ్నలో 50 మందిని లేపేస్తారు. అంటే యూ కెనాట్ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. మీరు ఇప్పుడు మీలో ప్రశ్న వేసుకోండి, నేను ఈరోజు మీతో మాట్లాడడానికి వచ్చినాను, పిచ్చపడి దీనికి ఏమైనా మార్కులు ఉన్నాయా, దీంట్లో ఏం కష్టం ఉందా, మిమ్మల్ని ఎవరన్నా ఏమంటారా? కానీ ఎంతమంది ఇంకా మనం అడగకూడదు, అడిగితే ఏమనుకుంటారో, ఏం చేస్తారో, ఏమిటబ్బా అని అనుకుంటుంటారు కదా. సో దాని నుంచి ఫస్ట్ బయటికి రావాలి బాస్. వీ హ్యావ్ టు కమ్ అవుట్. ఏమైనా కానీ వాళ్ళు ఏమన్నా అనుకోండి, లెట్ దెమ్. మెల్ రాబిన్స్ బుక్ చదవండి, మెల్ చాలా బాగా రాస్తుంది ఆమె. లెట్ దెమ్. నన్ను పిలిచినప్పుడు నన్ను సరిగా పలకరించలేదు, లెట్ దెమ్. నన్ను పరాభవించినారు, లెట్ దెమ్. వాళ్ళని ఎందుకు పట్టించుకుంటున్నావు? నీ పని నువ్వు చేసుకో. థ్యాంక్ యూ, వెరీ గుడ్ క్వశ్చన్ సార్, చాలా మంచి క్వశ్చన్. నేను 3 రోజుల నుంచి సార్ వెంటబడి పడుతున్నా. నేనే సార్కి ఒక ఫార్మేట్ ఇచ్చా, సార్ ఈ క్వశ్చన్ నేను వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నాను సార్, నా లెక్చర్ గారు. వండర్ఫుల్. ఉత్సవ్ యూసఫ్ సార్, మీ ఏజ్ చూసుకుంటే 60 పైన ఉన్నట్టుంది. 67. ఎక్స్పీరియన్స్లో నేను ఇది చేయలేకపోయాను అని మాకు ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? అబ్బా, అట్లా నేను ఎప్పుడు ఇంకా చాలా చెయ్యాలనేటువంటి స్థితిలో ఉంటా. ఐ నెవర్ ఫీల్ దట్ ఐ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ థింగ్స్. మాకేమైనా చేయాలన్నా మాకేం చెప్తారా? మళ్ళీ అడగండి. ఏం మీరు ఇన్ని చేసినారు కదా, ఇంకా ఏమన్నా మీకు చెయ్యలేదు అనేటువంటిది అని కదా మీ ప్రశ్న. ఇంకా ఏమి చెయ్యలేదు అంటే ముఖ్యంగా సర్వీస్ టు ది సొసైటీ. ఇప్పుడు మీరు అన్నారే, ఆ ఏమి చెయ్యలేదు అనేది ఎప్పటికీ బ్యాలెన్స్ ఎప్పుడు పెట్టుకునే ఉండాలి. దానికి ఒక బుక్ ఉంది, ఆ బుక్లో కూడా శ్మశాన వాటిక గురించి రాస్తాడు. మనిషి డై ఎంటీ. ఆ బుక్ పేరు ఏం పేరు? ఒక నిమిషం. డై ఎంటీ అంటే మీకు ఇంకా నాకు ఏమీ చెయ్యలేదు అని ఏమీ ఆశలు కోరికలు లేకుండా చనిపోవాలంట. నేను బతికుండి ఉంటే నేను యూరోప్ టూర్కి పోయిందును, నేను బతికుండి ఉంటే వానికి సహాయం చేసిందును, నేను ఇంకా పెద్ద ఇల్లు కట్టుకోనుందును, నేను తీర్థయాత్రలకు పోయిందును. మీకు నేను ఇంకా చెయ్యలేదు అనేటువంటిది పాజిటివ్ అయినప్పటికీ ఎప్పుడూ ఇంకా చేయాలనే ఆశతో ముందుకు పోతుండాల్సిందే. ఇప్పుడు మీరు అన్నారే,
నేను ఎందుకు ఆర్జీఎం ఎస్విఆర్ కాలేజీకే తీసుకుంటున్నాను అండ్ రామకృష్ణ కాలేజీకి, నేను అవుట్ ఆఫ్ నంద్యాల ఎందుకు పోవడం లేదు నన్ను అడుగుతుంటారు ప్రొద్దుటూరు అంతా. నేను నంద్యాల నుంచి వదిలిపెట్టి ఒక గంట క్లాస్ తీసుకున్నానికి ప్రొద్దుటూరుకు పోవాలంటే నా ప్రాక్టీస్ నేను సాక్రిఫైస్ చేయాలి. ఇక్కడ రోజుకు ఒక 100 మంది పేషెంట్స్ను చూస్తూ మీ దగ్గరికి రాగలుగుతున్నా. అదే ఇంకో చోటికి పోవాలి అంటే ఆదివారం వస్తానని చెప్తా, ఆదివారం హాలిడే అంటారు. కాబట్టి నేను ఐ డోంట్ గో టు ఎనీ ప్లేస్ అదర్ దాన్ నంద్యాల్ ఫర్ మోటివేషన్. ఎందుకు? నా ప్రాక్టీస్ పోతుంది. సో నాకు మీరు ఇంకా కోరికంటే నేను అసలు ప్రాక్టీసే వదిలిపెట్టి స్వర్గధామంలోనే కూర్చొని ఆ శ్మశాన వాటికను ఇంకా బాగా అభివృద్ధి చేయాలని ఉంటుంది. అప్పుడు మళ్ళీ మన విద్యుక్త ధర్మం వచ్చి కూర్చుంటుంది. ఇట్లా మీ మాదిరిగా నేను క్లాసెస్ తీసుకోవాలి. ఇంకా ఒక్కొక్క మోటివేషన్ స్పీకర్ ఇప్పట్లో మినిమం ఎండమూరి గారిని పిలిస్తే 2-3 లక్షలు తీసుకుంటాడు ఒక క్లాస్కి. మేమేమి, ఎందుకంటే నాకు అది వృత్తి కాదు, నా ప్రవృత్తి. నాకు ఇంకా ఏమి చెయ్యలేదు అనేది పెద్ద లేదు, కానీ ఇంకా చాలా చెయ్యాలి అనేటువంటి తపన మాత్రం ఉంటుంది. ఆ తపననే నేను ముందుకు తీసుకుపోతుంది. మీరు అడిగిన ప్రశ్న కన్సిస్టెన్సీ, డిసిప్లిన్, అజయ్ కూడా అడిగాడు కదా కంఫర్ట్ జోన్, ఇవన్నీ కూడా ఇంకా ఏం చేయాలి అనేటువంటి ఆతృత ఉన్నవాళ్ళు వీళ్ళన్నింటినీ పక్కకు పెట్టేస్తారు. కంఫర్ట్ జోన్ నుంచి వచ్చి బయటకు వచ్చేస్తారు. వెరీ గుడ్ క్వశ్చన్. Thank you, sir. Thank you for the series of motivational classes. Almost as you work out it is 10, as I work out it is 15. Sir, మీరు ఇప్పటివరకు 15 motivational classes like seminars only 2023 batches కే ఇచ్చారు. మీరు వీళ్ళు సెకండ్ ఇయర్లో వీళ్ళని స్టార్ట్ చేశాం సార్. నౌ దే ఆర్ ఇన్ థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్. Sir, on behalf of this 2023 batch on mechanical engineering, I am very much thankful to you for enlightening our students, to motivate them. Almost మాకు కానీ చంద్రశేఖర్ సార్ కానీ మీ సిరీస్ ఆఫ్ లెక్చర్స్ విన్న తర్వాత వీళ్ళల్లో 2021 ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి, థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి అట్లీస్ట్ వీఆర్ సీయింగ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ చేంజ్ ఇన్ దేర్ పర్సనల్ బిహేవియర్స్. ఇది మేము రెగ్యులర్గా ఈ బ్యాచ్ అయితే మేము నోటీస్ చేశాం సార్. ఫర్ దట్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ. యూసఫ్ అడిగాడు కదా సార్. సార్ Hope this journey will be continued until they leave the college. నో ప్రాబ్లం సార్. నేను ఐఎమ్ రెడీ టు స్పెండ్ మై టైం బికాస్ ఇట్స్ మై ప్యాషన్. ఇంకా ఏమన్నా చెయ్యాలి, ఇంకా ఏమన్నా చెయ్యకూడదు అనేటువంటి దాంట్లో ఎప్పుడు మనం బ్యాలెన్స్లో పెట్టుకొని ఉండాలి. సార్ ఇప్పుడు ప్రజెంట్ ఫైనల్ ఇయర్ వాళ్ళు ఫస్ట్ సెమిస్టర్లో ఉన్నారు. మీకు వీలైతే అన్నారు బిఫోర్ 5th అంటే ఫైనల్ పిల్లలు ఎలా ఉంటారంటే సార్ ఆల్మోస్ట్ వాళ్ళు అంటే ఏం చేయాలనేది వాళ్ళు ఇంకా అంటే దే హ్యావ్ సో మెనీ ఐడియాస్ బట్ దే నాట్ ఇన్ పొజిషన్ టు కమ్ టు ద స్టేజ్ వేర్ ఇది నేను ప్రత్యేకంగా ఇది మాత్రమే చేయగలను, దిస్ ఇస్ మై కెపాసిటీ అనేది వాడు రియలైజ్ కాలేకపోతున్నాడు సార్. కీపింగ్ దిస్ పాయింట్ ఇన్ మైండ్ మీరు ఏమన్నా వీలైతే 1 hour సెమినార్ ఫర్ ద ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ సార్. దట్ టు ఆన్ ఆర్ బిఫోర్ 6th November. 6th November is the last day for 5 years. 6th November నా మనమరాలది ఫస్ట్ బర్త్డే. ఆ పిల్ల పేరు దివి ఆశ్వి. దివి అంటే హెవెన్, దేవుడు దివి నుంచి ఆశీర్వాదం ఇస్తాడు. మేము సెలబ్రేట్ చేయాలని అనుకోలేదు, శ్రీశైలం వెళ్ళి అక్కడ స్పెండ్ చేయాలని. 7th 8th నాకు హైదరాబాద్లో సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, వయోవృద్ధులు అందరు 70 to 90 years. లగ్జరీ లివింగ్ ఫర్ సీనియర్స్ అని భూసత్వ అని ఉంది కోంపల్లిలో. దాదాపు ఒక 1000 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఒక్కొక్క వృద్ధికి ఒక అపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్లకు హౌ టు లివ్ హ్యాపీలీ ఇన్ ఓల్డ్ ఏజ్ మీద క్లాస్ ఉంది సార్. నేను హైదరాబాద్ పోతున్నాను కాబట్టి అట్లా తింటాను. 6th లోపల అంటే భాస్కర్ 2nd HDFCది అనుకున్నాము. ఈరోజు ఎంత సార్? 30th. సార్ మీరు టాపిక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కదా సార్? 2nd is